అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలకు సమయం దగ్గర పడుతోంది. మరో 15 రోజుల తర్వాత ప్రభుత్వం అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతోంది. ఈ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్ హాజరవుతారా? ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరు కాకపోతే వారిపై వేటు వేయడం ఖాయమా? మరి వైసీపీ ఎమ్మెల్యే విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరిలో ప్రారంభం కాబోతున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు వచ్చే నిధులన్నీ సరిచూసుకొని రాష్ట్ర బడ్జెట్ రెడీ చేసుకుంటారు. అప్పుడే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరవుతుందా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. గతంలోని వైసీపీ అధినేత జగన్ అసెంబ్లీకి వచ్చేది లేదంటూ ప్రకటించారు. ఒకవేళ అసెంబ్లీకి రావాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టారు. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం ప్రతిపక్ష హోదా కల్పించేందుకు ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేనప్పుడు ఇచ్చేది ఎట్టా అని ప్రశ్నిస్తోంది. అంటే ఈసారి కూడా వైసీపీ లేకుండానే బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా అసెంబ్లీ సమావేశాలకు రావడం లేదు. ఇటీవల అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రికార్డ్స్లో సంతకాలు చేసి వెళ్లిపోయారు. అయితే 60 పని దినాల పాటు ఓ ఎమ్మెల్యే అసెంబ్లీకి హాజరు కాకపోతే ఆయనపై అనర్హత వేటు వేయవచ్చు. వచ్చే నెలలో జరిగే బడ్జెట్ సమావేశాల సమయానికి 11 మంది ఎమ్మెల్యేల గడువు ముగుస్తుంది. దాంతో వారిపై వేటు పడే అవకాశాలు ఉంటాయి. అందుకే ఇప్పుడు వారి మెడపై కత్తి వేలాడుతోంది. అయితే ఇటీవల ఓ రోజు వీరంతా గవర్నర్ ప్రసంగానికి హాజరై 5 నిమిషాలు సభలో కూర్చున్నారు. కానీ అది బిజినెస్ కాదు, అంటే సభ జరిగినట్టు కాదు. అందుకే వారి హాజరు పరిగణలోకి రాదని తేల్చారు. అంటే ఈసారి సభకు హాజరు కాకపోతే వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే వైసీపీ సభ్యులు శాసనమండలికి వచ్చి అసెంబ్లీకి రాకపోవడం సరికాదని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశాలకైనా జగన్తో సహా వైసీపీ సభ్యులు హాజరవుతారని ఆశిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని రఘురామకృష్ణంరాజు వైసీపీకి విజ్ఞప్తి చేశారు. మరోవైపు శాసనమండలిలో ఒక రకమైన వాతావరణం, శాసనసభలో మరో వాతావరణం ఉందన్న వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండించారు. శాసనమండలిలో ఒక తరహా వాతావరణం, శాసనసభలో మరో తరహా వాతావరణం వంటివి ఉండవని క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాన్ని వైసీపీ నేతలు గ్రహించాలని డిప్యూటీ స్పీకర్ సూచించారు. 10వ షెడ్యూల్ ప్రకారం ఉన్న మినహాయింపులు అర్థం కాక ఇంగ్లీష్లో ఉన్నది అర్థం చేసుకోలేని వాళ్లే ఇలా మాట్లాడుతున్నారని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఫ్యాన్ పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్యేలు సభకు రాకుండానే జీతాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కొందరు ఫ్యాన్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రికార్డ్స్లో సంతకాలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై ఎథిక్స్ కమిటీ విచారణ జరుపుతోంది. ఎలాంటి చర్యలైనా చివరికి అనర్హత వేటు వేసే అధికారం కూడా వారికి ఉంది. అయితే వైసీపీని చావు దెబ్బ కొట్టాలనుకుంటే స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది. కానీ ఇక్కడే మరో చర్చ సైతం జరుగుతోంది. తొలి రోజు అసెంబ్లీకి హాజరు కావచ్చు, లేదంటే జగన్ ముందు ఉన్న ఏకైక మార్గం కేసీఆర్ ఫార్ములాను పాటించడం అన్న చర్చ జరుగుతోంది. అంటే అసెంబ్లీకి వెళ్ళి రిజిస్టర్లో సంతకం పెట్టి 5-6 నిమిషాలు కూర్చొని వచ్చేయడం. అధికారికంగా హాజరు నమోదవుతోంది. మరో 60 పని దినాల పాటు సభకు వెళ్ళకపోయినా సమస్య రాదని చెబుతున్నారు. మొత్తం మీద బడ్జెట్ సమావేశాలకు వైసీపీ సభ్యులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాలకు హాజరై వైసీపీకి ప్రతిపక్ష హోదా, వైఎస్ జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని డిమాండ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే సంఖ్యాపరంగా బలం లేకపోవడంతో ఇచ్చే అవకాశం లేదని మరోసారి కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు తేల్చి చెప్పే అవకాశం ఉంది. అయితే స్పీకర్ కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు సమావేశాల నుంచి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల
వైసీపీ ఒకరోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైనట్టు ఉంటుంది. టెక్నికల్గా అనర్హత వేటు నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది అని వైసీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే 2027 తర్వాత మాత్రం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ పాదయాత్ర చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.